హలో నమస్తే. నేను మీ పద్మావతి పెనుగొండ. యూఎస్‌లో ఇది లాస్ట్ రోజు. ఈరోజే ఇండియా మేము బయలుదేరుతున్నాము. ఈరోజు కొంచెం స్నో పడింది ఎర్లీ మార్నింగ్. ఇంకా ఎర్లీ మార్నింగ్ కాఫీ తీసుకొని స్వామివారి పూజ చేసుకున్న తర్వాత త్వరగా లంచ్ చేసుకొని బయలుదేరదాం అనుకునే లోపు అక్కడ వాళ్ళందరూ వెళ్ళే ముందు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. కానీ వీళ్ళందరూ ఏంటో నాకు సొంత పిల్లల్లా అనిపించింది. ఉన్న ఒక్క కూతురైనా నాకు ఇక్కడ ఇంతమందితో అనుబంధము. చూసారా వీళ్ళందరూ చాలా బాధ అనిపించింది. వీళ్ళందరినీ వదిలి వెళ్ళాలంటే నాకు. ఇంకా మధ్యాహ్నం త్వరగా లంచ్ చేసేసాము. మాకు వాళ్ళు బాక్స్లోకి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేసారు పిల్లలు. తర్వాత ఇంకా లంచ్ అయిన తర్వాత రెడీ అయిపోయాము. 10 months ఉన్నాను పిల్లల కోసం. మన అనుకున్న వాళ్ళ దగ్గర ఉంటే ఆ సంతోషం వేరు కదా. నాకు ఉన్న ఒక పిల్ల ఇక్కడ యుఎస్లో ఉంది. కానీ యుఎస్లో ఇంతమంది సొంత పిల్లల్లాగానే ఉన్నారు వీళ్ళందరూ. వీడు మా అబ్బాయిలాగా ఉంటాడు అచ్చము. అంత ప్రేమిస్తాడు నన్ను. వీళ్ళందరినీ వదిలి వెళ్ళాలంటే కొంచెం బాధ అనిపించింది. కానీ తప్పదు, వెళ్ళిపోవాలి కదా. ఇంకా బాయ్ చెప్పి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. ఇండియా వస్తున్నందుకు ఒక సంతోషము, అందరినీ కలుసుకోవాలి అనే సంతోషం ఉంది. కానీ పిల్లలందరినీ వదిలేస్తున్నందుకు చాలా బాధగాను ఉంది. అందరికీ బాయ్ చెప్పి ఇంకా బ్యాగ్స్ అన్నీ చెకింగ్ చేసేసుకొని ఇంకా సెక్యూరిటీ చెకింగ్కి మేము బయలుదేరిపోయాము. ఇదండి మా అమెరికా టు ఇండియా జర్నీ వీడియో. తీయని జ్ఞాపకాలతో, పిల్లల స్వీట్ మెమరీస్తో, బాధతోనూ ఆనందంతోనూ నేను ఇండియాకి వచ్చేసాను. ఇక నుంచి వీడియోస్ అన్నీ ఇండియా నుండే వస్తాయి, మా గుంటూరు నుండి. బాయ్.